రేపొద్దున పరలోకానికి నువ్వు వెళ్ళిన తర్వాత నీ ఇంటి పక్క వాళ్ళకన్నా బెటర్ లగ్జరీ నీకు ఉందని దేవుడు అడగడు. నీ ఇంటి పక్క వాళ్ళకి కారు ఉంది కాబట్టి నువ్వు 2 ఎందుకు కొనలేని దేవుడు అడగడు. మీ ఇంటి పక్క ఆవిడ 30,000 పెట్టి పట్టుచీర కట్టుకుంది కాబట్టి నువ్వు ఎందుకు 40,000 పెట్టి కొనలేదని దేవుడు నేను ప్రశ్నించడం. దేవుడు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? నేను ఇచ్చిన రక్షణ నువ్వు ఎలా వినియోగించావు, నేను ఇచ్చిన అవకాశాలు నువ్వు ఎలా వినియోగించావు, నేను నీకు ఇచ్చిన కష్టార్జితం ఎలా వినియోగించావు, అది దేవుడు అడుగుతారు తప్ప ఎవరినో బేరీ చేసి ఎప్పుడు దేవుడు నేను అడగడు. లేజండి, మీ దేవుడు కొంతమంది ఉద్దేశించి మాట్లాడుతున్న ఈ మాటలని బహుశా ఇదే ఆర్గ్యుమెంట్ చేసుకుని ఇప్పుడు వచ్చామో దేవుని మందిరానికి. ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ డైరెక్ట్లీ. కష్టార్జితం అనుభవించడం కూడా దేవుని బహుమానమే. అన్నపానంలో పుచ్చుకొనుచు కష్టార్జితం, కష్టించి పని చేయాల్సిన పరిస్థితి. దేవుని వాక్యంలో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పడం కాదు. నీతిమంతుల కష్టార్జితము జీవదాయకం అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీతిమంతుల కష్టార్జితంలో ఏముంటుందట? జీవం ఉంటుంది. పాపాత్ముల కష్టార్జితంలో మరణం ఉంటుంది, నీతిమంతుల కష్టార్జితంలో జీవం ఉంటుంది. ఇది బైబిల్ చెబుతున్న మాట.